నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ పథకంలో ఇంటి నిర్మాణాల విషయంలో లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకోం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు లబ్ధిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవాని న్యాయమూర్తులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వివరించిన ట్రై అడ్వైజర్ ప్రవీణ్ కుమార్. వైభవంగా ధ్వజారోహణం. గూడూరులోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుపుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకంలో కాంట్రాక్టర్లు సక్రమంగా ఇల్లు నిర్మించకుండా పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ పథకంపై అధికారులు లబ్ధిదారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో అనేక ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని తెలిపారు. గత వైకాపా హయాంలో కొత్తగా ఇళ్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు డబ్బులు డ్రా చేసుకుని ఇల్లు సక్రమంగా నిర్మించలేదని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరో 50,000 రూపాయలు ఇస్తున్నారని, లబ్ధిదారుల దగ్గరుండి నిర్మాణాలు చూసుకోవాలని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, ఉద్యోగులపై చర్యలకు సిఫారసు చేస్తున్నామని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, బీసీలకి 50,000 అదనంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు ఈరోజు ఇస్తున్నారు. అందుకే అందరూ కూడా చెప్పాం. ఎందువల్లంటే మీరు గత గవర్నమెంట్లో కట్టినారు, మేము కాదన్నా మీరు ఎంత కట్టారో అంత శుద్ధంగా కట్టి పేదోడికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కోరాం. కానీ చూసే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా శుభ్రంగా మాట్లాడి దానిపైన తదుపరి ఏం చేయాలో కూడా అధికారులతో మా వాళ్ళతో మాట్లాడి దానిపైన చర్య తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి
ఈరోజు మీకు కొత్తగా ఎవరైనా ఇంటికి అప్లై చేస్తే మీకు ఈ ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో మనం ఎన్ని తీసుకున్నామో ఆ యొక్క 9 అంకణాల్లోనే ఇల్లు గుర్తుంచుకోవాలని పైన నిర్మించేదానికి లేదు. మీరు ఎవరెవరికి ఏ స్థాయిలో నిర్మించారు, ఏ కాంట్రాక్టర్ మీ యొక్క నిధులను తినేశారనేది మీ యొక్క వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీకి, మీ యొక్క ఇంటి యజమానులకు ఆ విషయం క్షుణ్ణంగా తెలుసు. ఈ తప్పులు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎమ్యూనిటీ సెక్రటరీ మీద ఉంది, సైమల్టేనియస్గా లబ్ధిదారు మీద ఉంది. మనం గమనింటే నష్టపోయేది మనమే. ఉచితంగా వచ్చింది ఉచితంగా పోతే చాలా అనుకుంటే ఉచితంగా పోయిన దానివల్ల నష్టం జరిగేది మీకే. రేపు మళ్ళీ ఇల్లు ఇవ్వడం ఒకసారి మీరు ఆన్లైన్లో నమోదైపోతే మళ్ళీ చేయననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఇవన్నీ ఆలోచించుకొని శాసనసభ్యులు గారు ఈరోజు రివ్యూ జరిపి ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇళ్లలో సంబంధించి మీకు టోటల్గా ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, రహీం, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు రాజేష్, సులోచనారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ మొక్కలు నాటాలని కోరారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మేము న్యాయమూర్తులు, జడ్జెస్, తర్వాత అడ్వకేట్స్ మిత్రులు మరియు మా స్టాఫ్ ప్రజెన్స్లో మేము ఈరోజు 3 రావి చెట్లు కోర్టు ప్రాంగణంలో నాటడం జరిగింది. వృక్షాలు మనకి ఎంతో మానవాళికి దోహదం చేస్తూ ఉంటాయి. అవి అన్నీ ఇచ్చేవే కానీ మనకి ప్రకృతిలో అవి చాలా ఇంపార్టెంట్ భాగం. అది మనకి నీడనిస్తాయి, ఎండాకాలంలో మనం నీడనిస్తాయి, కలపనిస్తాయి, అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్ల మా బాధ్యతగా మేము ఈరోజు కోర్టు ప్రాంగణంలో ఈ 3 రావి చెట్లు నాటడం జరిగింది. తర్వాత మా సబ్ జడ్జి గారు రాజేష్ గారు ఇంకా మరికొందరు మాట్లాడారు. మా కోర్టు ప్రిన్సెస్ ప్రాంగణంలో ఆనరబుల్ 7th ADJ గారు ఆధ్వర్యంలో ఇక్కడ రాగి చెట్లు నాటడం జరిగింది. అంటే ప్రకృతి సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి ఎంతో మనకి ప్రపంచానికి ప్రజలకు నీడనిస్తుంది. అదేవిధంగా తను కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇచ్చి ఆ తర్వాత ఎకోసిస్టాన్ని కూడా సమతుల్యంలో ఉంచుతుంది. కనుక మనమందరము పర్యావరణాన్ని రక్షించాలి, చెట్లను నాటాలి. ఇదే నినాదంతో మనందరం పనిచేయాలి. మనకి తెలంగాణలో రామయ్య గారు అని చెప్పేసి ఆ సారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినారు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం కూడా ఆయన ఈ చెట్లను నాటుతూ ఆయన తను సేవ ఎంతో దేశానికి సేవ చేసినాడు. అలాంటి మహానుభావులను ఈ రోజున స్మరించుకోవాల్సిన. ఎందువల్ల అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోయి ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడడం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి డైరెక్ట్గా భూమిని చేరడం వల్ల టెంపరేచర్ పెరిగింది. ఆ టెంపరేచర్ పెరగడం వల్ల ఎకో బ్యాలెన్స్ సిస్టమ్ అన్నది ఎఫెక్ట్ అయిపోయి వర్షాలు సరిగా పడట్లేదు. వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలి, తగినంత ఫారెస్ట్రీ ఉండాలి. ఇదంతా మనుషులు పెరిగే కొద్దీ, నాగరికత పెరిగే కొద్దీ అడవులు నరికేయడం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల, సరైన కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకునే చెట్ల శాతం తగ్గడం వల్ల ఈ ఓజోన్ పొరకు రంధ్రం పట్టడం, అలాగే భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడిగంటిపోవడం, వర్షాలు తగ్గిపోవడం ఇలాంటివన్నీ వచ్చినాయి. కాబట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడడం కోసం చెట్లని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసమే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అన్నదాన్ని మన వాళ్ళు పెట్టడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. దీని పర్యవసానము ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా ఒకరోజు మనం దాన్ని గుర్తుపెట్టుకొని చెట్లను నాటి
మన వంతు పర్యావరణాన్ని పరిరక్షించడానికి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంవి కృష్ణయ్య, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కోటేశ్వరరావు, ప్యానెల్ న్యాయవాది అరవ పార్వతయ్య, షేక్ మెహబూబ్ బాషా, డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం ట్రస్ట్ అధ్యక్షులు తాజుద్దీన్, లోక్ అదాలత్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. వినియోగదారులకు వేగవంతంగా సేవలు అందించడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తుందని అడ్వైజరీ ఆర్ఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వివరించారు. పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాయ్ అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని తెలిపారు. అలాగే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ట్రాయ్ ప్రజలకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకొస్తుందని ఆయన వివరించారు. and a fair transparent mechanism అందరు ఆపరేటర్ కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది అన్నమాట. సో దట్ everyone whoever does innovation there is a fair play and customers get good service. Last 25 years లో ట్రై చాలా regulations తీసుకొచ్చింది. when mobile services were started, if you ask your parents, it was a privilege. ప్రతి incoming call మీద people were paying almost 20 rupees per minute per call వస్తే 20 rupees per minute. ఆ స్టేట్ నుంచి మొబైల్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి మన కంట్రీలో. now what we are paying around 200 rupees average, around 200 rupees per month. ఆ స్టేజ్కి వచ్చినాం అన్నమాట. this sector was regulated by TRAI from that level to this level. So this is how you can imagine how the sector has grown. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ గురించి ట్రై వర్క్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రికమెండేషన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్, రెగ్యులేటరీ శాండ్ బాక్స్. మేము పనిచేసే మా రీజనల్ ఆఫీస్ ట్రై 2-3 సెక్టర్స్ మీద మా సీరియస్ ఫోకస్ ఉంది. ఒకటేమో క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మరి ఎనీ ప్రోడక్ట్ ప్రమోషన్ సర్వీస్ రిలేటెడ్ కాల్ చేస్తే 160 సిరీస్ నుంచే కాల్ చేయాలి. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ ఆల్సో ఇంప్లిమెంట్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టర్లో ఇంప్లిమెంట్ అయింది. ఎనీ జెన్యున్ కాల్ కమింగ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ ఆర్ రిజిస్టర్డ్ బాడీ విల్ ఓన్లీ స్టార్ట్ విత్ 160 సిరీస్. దీస్ ఆర్ ది మేజర్ డెవలప్మెంట్స్ విచ్ హ్యావ్ హ్యాపెండ్. నాట్ ఓన్లీ దట్, ఇంకోటి ఏంటంటే స్పామర్స్ ఏం చేస్తుండే అంటే వెన్ వన్ నంబర్ ఈస్ డిస్కనెక్టెడ్ దే యూస్ టు గో టు అదర్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ టేక్ అనదర్ నంబర్ అండ్ దెన్ మేక్ కాల్స్. ఇప్పుడు ఏమంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళ రెగ్యులేటరీ థ్రెషోల్డ్ ఎక్సీడ్ చేస్తే ఫస్ట్ 15 డేస్లో వాళ్ళ అవుట్ గోయింగ్ సర్వీసెస్ అక్రాస్ ఆల్ ఆపరేటర్స్ విల్ బి బాడ్. తర్వాత అక్రాస్ ఆల్ ఆపరేటర్స్ నో సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్ టు దెమ్, దే విల్ బి బ్లాక్ లిస్టెడ్. ఇంకా మరికొందరు మాట్లాడారు. వాటికి రెగ్యులేషన్స్ చేస్తుందంటే వాళ్ళు ఎలా ఫంక్షన్ చేయాలి అనే దాని మీద రెగ్యులేషన్స్ చేస్తున్నాం అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తారు. అర్బన్ ఏరియాస్లో కవరేజ్ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో కవరేజ్ ఉండదు. అదేవిధంగా రేట్లు పెంచేస్తారు, రేట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ నర్సల్ చెప్పాలంటే ఏంటంటే రెగ్యులేషన్ అనేది చేయడం వల్ల మీకు ఈ రేట్స్ కానీ కవరేజ్ కానీ అన్ని ఏరియాస్లో రావడానికి
ట్రాయ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదే ఇది ట్రాయ్ అనేది 1997లో ఫామ్ అయింది. జస్ట్ 2 years బిఫోర్ ఐ థింక్ ప్రైవేటైజేషన్. సో ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత ట్రాయ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. అంతకుముందు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నప్పుడు రెగ్యులేషన్ అంటే ఇంకా గవర్నమెంట్ మినిస్ట్రీ చేస్తుండేది, కానీ తర్వాత ఆపరేటర్స్కి న్యూట్రల్ బాడీ కావాలి కాబట్టి అటానమస్ బాడీగా ట్రాయ్ అనేది ఫామ్ అయింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, భిక్షం, హేమంత్, రవిప్రసాద్, నీరజ, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రాత్రి నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. అర్చకులు విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ, పుణ్యాహ వాచనం, పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ. యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర. కుండలి భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. సాగర లంఘన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ. సాగర లంఘన శ్రీరామదూత అంజని పుత్ర. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గోగినేని రమేష్ బాబు జ్ఞాపకార్థం గోగినేని భరత్ వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో
ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే మనుబోలులోని విష్ణాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశవ స్వామి వాళ్లకు సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సాయి కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు వ్యవహరించారు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మాయాలోక నివాసి మోహన రూప ప్రకాశి వ్యాపకత్వమున తెలిసేవు శివ హృదయాన వెలిగేవు. సృష్టికర్తనే సృష్టించి సృష్టికి మూలంగా తెలిసి స్థితి కార్యమున నిలిచేవు లయకారకుని కలిసేవు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మనసున మాయను నింపి స్వామివారికి యథాతథంగా తదుపరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిగా ఉన్నటువంటి కార్యదర్శి గారు శ్రీ సాయి ధర్మపత్ని పద్మావతి వారి కార్యక్రమానికి యథోచితంగా సహకరించారు. కాబట్టి ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు స్వామివారి వారికి కలిగించాలి. వారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే దేవాలయకు వచ్చినటువంటి భక్తి తత్పరులందరికీ కూడా ఈ అన్నదానానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహాలు కలగాలని. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని రాహకాల పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మదివెలిగే ఓం శక్తి మహామాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలి కమలాంబిక
నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూదేవి జయదేవి శివదేవి ఓంకారి ఐంకారి హ్రీంకారి శ్రీంకారి క్లీంకారి సౌకారి సాకారి నిరాకారి నా తల్లి నీవేనమ్మా వసుధా నీ దివ్య మహిమేనమ్మా రామనగూడెం వలువల తల్లి తల్లి కొల్లేరు పెద్దింట్ల తల్లి పిఠాపురం పురుహూతి కలంకలోన శంకరి మరడిలోన మరుడేశ్వరి కాశ్మీరున సరస్వతి గయలో మంగళ గౌరి ప్రయాగలో మాధవేశ్వరి సంతోష మొసగేటి సంతోషి మాత పాండువలో శృంఖలాంబ కౌంచనగిరి చాముండి జన్నవాడ కామాక్షి నా తల్లి రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాసం పార్వతి మైసూరు చాముండి ఆలంపూర్ జోగులాంబ మహారు ఏకవీర ఓడ్యానం గిరిజాంబ ద్రాక్ష. సాయిదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోలిపాటి నరేష్, శిరీష నాయుడు, చిన్నపరెడ్డి వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्वप्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रितपारिजातमुग सिरुलु कुरिसे जननि श्रितपारिजातमुग सिरुलु कुरिसे जननि बालांबिका नीकु वंदनमुलु श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ పథకంలో ఇంటి నిర్మాణాల విషయంలో లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకోం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు లబ్ధిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవాని న్యాయమూర్తులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వివరించిన ట్రై అడ్వైజర్ ప్రవీణ్ కుమార్. వైభవంగా ధ్వజారోహణం. గూడూరులోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుపుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.